ఇంతవరకు నేను చెప్పిన ప్రసంగాలన్నీ కూడా చర్చ్లో కానివ్వండి, కుటుంబ ఆరాధనలో కానివ్వండి, ఉపవాస ప్రార్థనలో కానివ్వండి, సో బైబుల్ టు బైబుల్ అన్నమాట. బైబుల్ టు బైబుల్. నేను ఏ అధ్యాయం తీసుకుంటానో నా కాన్సన్ట్రేషన్, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ అధ్యాయం మీదనే ఉంటుంది. మీరు అందరూ ఏం చేస్తారంటే, అన్న ఈ టాపిక్ తీసుకున్నాడు, ఇంకా ఏం చెప్తాడో అని మీరు నన్ను చూడకుండా ఏం చూస్తారు? బైబిల్ను చూస్తారు. నేను చెప్తా, నెక్స్ట్ అన్న ఏంటి, నేను చెప్తా. ఆ విధంగా మీకు అలవాటైంది. 7 monthsలో మీకు అలవాటైంది. కానీ ఈ దినం నేను మీ మనసులను, మీ కాన్సన్ట్రేషన్ను ఒక్క అధ్యాయంలోనే ఉంచాను. నేను ఒక్క అధ్యాయంలో నుండి నేను మాట్లాడాను. ఈరోజు నేను బైబిల్ అంతా తిరుగుతాను. ఆమేన్. ఈరోజు నేను బైబిల్ అంతా తిరుగుతాను, మీరు కూడా బైబిల్ అంతా తిరగాల్సిందే. రెఫరెన్స్ చెప్పిన వెంటనే ఆలస్యము చేయకుండా, అది ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, నాకు వెంటనే మీరు సహాయం చేయాలి. సో ఈ దినం నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ ఈ అంశాలన్నీ కూడా ఒకే అంశానికి సంబంధించినవని గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటాను. దేవుని చిత్తం అయితే ఈ వచ్చే బుధవారము 14వ తేదీన మనకందరికీ తెలిసిన రీతిగా, మనుషులకందరికీ ప్రపంచమంతటా తెలిసిన రీతిగా, అందరూ కాదు కొన్ని సంఘాలలో ఉన్నవారు భస్మ బుధవారాన్ని స్టార్ట్ చేస్తున్నారు. భస్మ బుధవారం అనగానే చాలా విషయాలు ఉన్నాయి. ఆ భస్మ బుధవారాన్ని బూడిద బుధవారం అంటారు. ఆ తర్వాత ఇంకోటి భస్మ బుధవారం, బూడిద బుధవారం, ఇంకా ఏమంటామంటే లెంట్ డేస్ అంటాం, ఇంకా ఏమంటామంటే క్రీస్తు శ్రమల రోజులు అంటాం, ఇంకా ఏమంటామంటే క్రీస్తు శిలువ శ్రమల ధ్యానములు అంటాం. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఉపవాసం అంటే ఏంటంటే, ఉప అంటే దగ్గర, నివాసము అంటే నివసించుట, లేకుంటే సహవాసము చేయుట. అర్థమవుతుంది కదా? సో చాలామంది 40 రోజులు ఉపవాసం ఉంటారు. కొంతమంది ఏమో ఉపవాసము ఉండరు. కొంతమంది ఏమో మార్నింగ్ నుండి 3 గంటల వరకు ఉపవాసం ఉంటారు. కొంతమంది టీ తీసుకొని ఉపవాసం ఉంటారు. కొంతమంది టీ తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. సో నేను ఏమంటలేను, అంత కూడా మీ ఇష్టమే. ఆమేన్. అంత కూడా మీ ఇష్టం. కానీ ఈ 40 రోజులు చాలామంది ఏం చేస్తారంటే, ఉపవాసము అంటే దేవుని దగ్గర నివాసము చేయుట, దేవునితో సహవాసము చేయుట. సో ఇవన్నీ చాలా ఉన్నాయి దేవుని వాక్యములో. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను. లెంట్ ఆచరించుదామా వద్దా? భస్మ బుధవారాన్ని, తర్వాత బూడిద బుధవారాన్ని పాటించుదామా వద్దా? ఈ శ్రమల రోజులు 40 దినముల ఉపవాస దినములు బైబిల్ ప్రకారముగా ఉన్నాయా, లేకుంటే చెప్పండి లేవా అని ఇవన్నీ కూడా మనం బాగా ఆలోచన చేయాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆచరించటం వలన మనకేంటి లాభం? అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తే మంచిదని నువ్వు చేస్తున్నావా? ఈరోజు అంతా కూడా మీ మీదనే, అన్ని మీకు వదిలేస్తున్నాను. వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్న ఈ రోజు నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఆ విధముగా చదువుతూ మనము ముందుకు సాగుదాం. దేవుని వాక్యములో యేసుక్రీస్తు 40 దినముల ఉపవాసములు పాటించమని యేసు ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. ఓకే, ఆయన 40 దినముల ఉపవాసములు ఎప్పుడు చేశాడంటే, క్రీస్తు పరిచర్యకు ముందు చేశాడు. పరిచర్య తర్వాత చేయలేదు. ఆయన వాక్యమును, ఆయన పరిచర్యను ప్రారంభించక ముందు, సాతానును జయించిన తర్వాత, దేవునితో సహవాసం చేసిన తర్వాత పరిచర్యను ప్రారంభించాడు. నేను ఇంకో మాట చెప్తాను. ఈ శిష్యులు, యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఎక్కడైనా దేవుని వాక్యములో మీరు 40 దినముల ఉపవాసములు పాటించండి చెప్పారు? ఎక్కడన్నా చెప్పలేదు. అందుకే వాక్యం బాగా చదవాలి. చెప్పలేండి, బైబిల్లో ఎక్కడ కూడా లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, అక్కడక్కడ కొన్ని మాటలు తీసుకొని, పలానా చోట ఇలా ఉంది కదా పాస్టర్ గారు,
పలానా చోట ఇలా ఉంది కదా పాస్టర్ గారు అని చెబుతున్నారు, కానీ ప్రీటెక్స్ట్ తెలియదు. తొందరగా అమ్మా. పోస్టెక్స్, ప్రీటెక్స్, పోస్ట్ టెక్స్ అంటే ముందు భాగము వెనుక భాగము చదవకుండా వాళ్ళు అదే పట్టుకొని దేవుని వాక్యములో ఉన్నది కదా పాస్టర్ అయ్యా, ఈ విధంగా చేస్తున్నారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ భస్మ బుధవారం బైబిల్లో ఎక్కడ లేదండి. భస్మం అని ఉంది కానీ, ఏదో భస్మం అంటే ఏంటమ్మా, కొంత తల కిందికి వేసే కొంతమంది తల కిందికి ఒకటి తెచ్చి నన్ను చూడండి. భస్మం అని ఉంది కానీ బూడిద అని లేదు. ఓకే, భస్మము బూడిద అని ఉంది కానీ బుధవారం ఉందా బైబిల్ కదా? ఎక్కడ లేదు. తర్వాత శ్రమల రోజులని బైబిల్లో లేదు, కానీ శ్రమలు అని బైబిల్లో ఉన్నది. ఇంత చక్కగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ భస్మ బుధవారాన్ని, ఈ బూడిద బుధవారాన్ని, ఈ లెంట్ డేస్ను, ఈ 40 రోజుల ఫాస్టింగ్ డేస్ను ఎవరు స్టార్ట్ చేశారు? అంతే కదండి. ఇన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ రావాలి కదా. ఎవరు స్టార్ట్ చేశారంటే, దీన్ని మొట్టమొదటిగా రోమన్ క్యాథలిక్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. కాన్స్టాంటైనోపుల్ అనే వ్యక్తి, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు గ్రెగరీ ద గ్రేట్ పోప్, తర్వాత అల్ఫ్రిక్ అనే ఈ మతాధిపతులు ఎప్పుడు ప్రారంభించారంటే 1071 సంవత్సరములో పోప్ అర్బన్ అనే సెకండ్, వీళ్ళంతా రోమన్ క్యాథలిక్ సంబంధించిన వారు. వీరందరూ ఏం చేశారంటే, ఈ క్రీస్తు శ్రమలు జ్ఞాపకం చేసుకొని ఆ శిలువ మీద యేసు ప్రభు పడుచున్న హింసలు బాధలు జ్ఞాపకం చేసుకొని మనము భస్మ బుధవారము బూడిద బుధవారము స్టార్ట్ చేస్తే మంచిది అని అనుకున్నారు. అనుకొని వీళ్ళు ఏం చేశారంటే బూడిదని తీసుకొని వచ్చారండి. బూడిదని తీసుకొని వచ్చి ఏం చేశారంటే, ఈ నుదుటి మీద ఏం పెట్టాలమ్మా తొందరగా చెప్పండి, మీరు సహాయం చేయండి, గట్టి చెప్పండి. శిలువ గుర్తు. వాళ్ళ చర్చికి వచ్చే వాళ్ళందరి మీద బూడిదని తీసుకొని ఇలా శిలువ గుర్తు పెట్టి పంపిస్తున్నారు. ఓకే, మారు మనసు పొందిన వానికి పెడుతున్నారు, మారు మనసు పొందని వానికి కూడా పెడుతున్నారు, పిల్లలకు పెడుతున్నారు, పెద్దలకు కూడా పెడుతున్నారు. రైట్, ఈ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది అని మనం బాగా గమనిస్తే హిస్టరీ చెప్తున్నాను నేను. ఈ బూడిద మట్టలాదివారము సమయంలో చదవద్దు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. యెరూషలేములో ఈ యూదులందరూ కూడా ఓసన్నకు జయం, రారాజుకు జయం, ప్రభువు పేరట వచ్చేవాడు తొందరగా స్తుతింపబడును గాక అని ఈ మంటలు ఉన్నాయి కదా, ఈ మంటలన్నీ అవన్నీ ఒక దగ్గర పోగేసి ఖర్జూరపు మంటలు పోగేసి, ఓకే, అవి ఎండిన తర్వాత మంట పెట్టి వాటిని కాల్చేస్తారంట. కాల్చిన తర్వాత ఆ వచ్చిన బూడిదను మళ్ళా వచ్చే సంవత్సరము బుధవారం వస్తుంది కదా, అర్థమవుతుందా? వచ్చే సంవత్సరం మళ్ళీ బుధవారం వస్తుంది కదా. లెంట్ అంటే వసంతకాలం, నేను తర్వాత చెప్తాను నేను. లెంట్ అంటే వసంతకాలం, ఓకే, లెంట్ అంటే మంగళీకాలం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో వచ్చే సంవత్సరానికి ఆ బూడిద, ఆ బుధవారం రోజు ఈ బూడిదనంట దాచిపెడతారంట. ఓకే, దాచిపెట్టి ఆ దినము క్రీస్తు శ్రమలు జ్ఞాపకం చేసుకొని ఈ బూడిదను, ప్రత్యేకమైన బూడిదను తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేస్తారంట చెప్పండి అమ్మ, గుర్తుతో ఏం చేస్తారు? సిలువ గుర్తులు. అక్కడి నుండి వచ్చిందండి. ఏమొచ్చింది చెప్పండి, ఏమొచ్చింది? బూడిద బుధవారము, భస్మ బుధవారం, అక్కడి నుంచి వచ్చింది. నేను ఇంకొక మాట చెప్తాను నేను. రోమన్ క్యాథలిక్ అనగానే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు కంప్లీట్గా వేరేగా ఉంటాయండి. అందుకే యేసు ప్రభు యూద మత నాయకులతో మాట్లాడుతూ మీరు పెద్దల పార్యాచారముల, అదే మాటనే ఉందా? ఎవరైనా గట్టి చెప్పండి చూద్దాం. పెద్దల లేదు, నా మాట, ఆచారములు మీరు చేస్తున్నారు, కానీ నేను చెప్పిన బోధ విషయంలో ఎవరు కూడా ముందుకు రావడము లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క చర్చిలో మరియమ్మ ప్రతిమను పెట్టి యేసు ప్రభు కంటే మరియమ్మను పూజించుట, అదొక మాట. రైట్, తర్వాత మరియమ్మ ప్రతిమకు నమస్కారం చేయడం, తర్వాత సిలువకు కూడా ఏం చేయడం, నమస్కారం చేయడము, ఆ తర్వాత దెన్
సో ఇంకోటి చిన్నపిల్లలకు బ్యాప్టిజాలు ఇవ్వడము, తర్వాత మారు మనసు పొందకపోయినా బ్యాప్టిజం ఇవ్వడము, తర్వాత ఎవరి పాపాలు ఒప్పుకున్న సమయంలో దేవుని దగ్గర ఒప్పుకోకుండా ఎవరి దగ్గర ఒప్పుకోవాలంట? పోపు దగ్గరనే వచ్చి ఒప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఆసియంలో ఉన్నాయండి. రోమన్ క్యాథలిక్ మిషన్. క్యాథలిక్ అంటే యూనివర్సల్. యూనివర్సల్, ప్రపంచం అంతటా. ఆ రోజుల్లో మొట్టమొదటిగా ఇదే ఉందండి. సో భస్మ బుధవారము, బూడిద బుధవారం వాళ్ళే ప్రారంభించారు. నేను ఇంకొక మాట చెప్తాను. నేను మామూలుగా మనం బూడిద ఉపయోగిస్తున్నాం కదా, ఈ రోజుల్లో మనం బూడిదను చూస్తలేం. మనం ఆ రోజుల్లో రాహేలమ్మ గారు, రాహేలమ్మ గారు ఎప్పుడు గుర్తొస్తారు నాకు. ఆమె ఇంటి ముందు ఎప్పుడు కూడా ఒక చిన్న పొయ్యి ఉండేది, కట్టెల పొయ్యి. కరెక్టాగా కట్టెల పొయ్యి ఉండేది. ఏ పాస్టర్ వచ్చినా వాళ్ళ ఇల్లు రొట్టెల ఇల్లు. ఏమిల్లమ్మా? అరే చెప్పండి అమ్మా, సిగ్గుపడుతుంది ఏంటి తల్లి? రొట్టెల ఇల్లు. ఏ పాస్టర్ వచ్చినా అక్కడే పోంచేది. ఏ పాస్టర్ ఆ గుడిసె ముందే కూర్చోవాలి. ఇక నాకైతే నేను ఎప్పుడో చాలాసార్లు వాళ్ళ ఇల్లు భోజనం చేశాను నేను. నేనేమంటున్నా అంటే, కట్టెలు కాల్చిన తర్వాత ఆ బూడిదను చూసాం. ఈ బూడిద వేరు. చెప్పండి. ఆ బూడిదను వారు ప్రత్యేకంగా చూసేదంట. ఆ బూడిదను కొంతమంది అయితే నీళ్ళలో కలుపుకొని ఇది పవిత్రమైన బూడిద అని నీళ్ళలో కలుపుకొని ఏం చేసేవారంట? తాగేవారంట. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్లకు ఈ అడవిలో ఉన్న కొండ గుహలలో ఉన్న ఎవరండి? అడవిలో ఉన్న కొండ గుహలలో ఉన్న సిమ్లా ప్రాంతాలలో నివసిస్తున్న కిదరే అఘోరాలకు తెలుసు. అఘోరాలు తెలుసు కదా, అఘోరాలు. ఏమైనా భేదం ఉందా చెప్పండి? సో ఇవన్నీ కూడా కొంతమంది గమనించారండి. ఇవన్నీ కొంతమంది గమనించి, బాగా విందాం, గమనించి మీరు చేస్తున్నది తప్పు, ఈ బూడిద రాసుకోవడము తప్పు, ఈ మరియమ్మ ప్రతిమను, శిలువ ప్రతిమను, ఈ రకరకాలుగా దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఉన్న ప్రతిది కూడా మీరు చేస్తున్నారని ఆ రోమన్ క్యాథలిక్ నుండి కొంతమంది వచ్చారు బయటికి. ఆ కొంతమందిని ఏమంటామంటే, చెప్పమన్నా, కొంతమందిని ఏమంటామంటే ప్రొటెస్టెంట్స్ అంట. ప్రొటెస్టెంట్ అనే మాట ఈ ప్రొటెస్టెంట్ నుంచి వచ్చిందన్నమాట. ప్రొటెస్టెంట్ అంటే అడ్డుకోవడం. వీళ్ళందరూ కూడా మార్టిన్ లూథర్ కానివ్వండి, టెండిల్ కానివ్వండి, తర్వాత దెన్ కొంతమంది పేర్లు రాశాను నేను ఇక్కడ. మార్టిన్ లూథర్, తర్వాత రైట్ జస్టిన్, వీళ్ళందరూ కూడా 5-6 మంది ఉన్నారు. వీళ్ళందరూ బయటకు వచ్చారండి. బయటకు వచ్చి మీరు చేస్తున్నది తప్పు అని కళాఖండిగా ఖండించి ఏం చెప్పారంటే, యేసుక్రీస్తే మనకు సెంటర్. అర్థమవుతుందా? దేవుని వాక్యమే మనకు సెంటర్, ప్రాముఖ్యం. వాళ్ళు ఎవరు కూడా మనకు ప్రాముఖ్యము కాదు అని బయటకు వచ్చారు. అందులోండి వచ్చిన గుంపు, అరే ఎవరమ్మా చెప్పండి, మనం ప్రొటెస్టెంట్ అండి. నేను క్యాథలిక్ కాలేజ్కి వెళ్ళి నేను నన్స్ దగ్గర మాట్లాడుతున్న సమయంలో, సిస్టర్ దగ్గర మాట్లాడుతున్న సమయంలో, దిస్ ఈజ్ మై డాటర్ జ్యోతి, ఇట్లా నేను చెప్తున్న సమయంలో నన్ను చూస్తారు ఇట్లా. వాళ్ళు ఇట్లా చూసి, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ యు డూ? ఐఎమ్ పాస్టర్ అంటాను నేను. మెన్నోనైట్ అనగానే నన్ను ఇట్లా చూస్తారు. ఎందుకంటే కొంచెం వాళ్ళకు కొంత కోహం అన్నమాట. ఎందుకు కోహం? మనము వాళ్ళని ఏం చేస్తాం? మనము కోసం చేస్తాం. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. ఇది చరిత్ర. ఇప్పుడు లెంట్కి వస్తాను నేను. చాలా మంది ఏమంటారంటే సులువుగా లెంట్ డేస్ అంటున్నారు, శ్రమల రోజులు అంటున్నారు, 40 రోజుల ఉపవాసం అంటున్నారు, భస్మ బుధవారము, తర్వాత బూడిద బుధవారం, ఇవన్నీ అంటున్నారు. లెంట్ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పాను, లెంట్ అంటే ఇది వసంతకాలంలో వస్తుంది. ఎండాకాలం అంట రాత్రి త్వరగా కాదనమాట, ఈ పొద్దు ఎక్కువగా ఉంటుంది. వసంతకాలం, తర్వాత దెన్ మంగళికాలం. బుధవారం మొదలుకొని ఈస్టర్ వరకు ఎన్ని రోజులమ్మా? 40 days కదమ్మా, 40 days. ఆదివారములు కలిపితే 46 weeks. ఆదివారములు తీసేస్తే ఎన్ని రోజులు నాన్న? 40 రోజులు. బుధవారం మొదలుకొని ఈస్టర్ వరకు. రైట్. ఈ లెంట్ ఎందుకు వచ్చిందంటే
ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ నైసియా క్రీడ్ ఆ రోజులలో చాలామంది ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. క్రీస్తు శ్రమల ధ్యానం గురించి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అందరూ కూర్చొని ఈ మత నాయకులు అందరూ కూర్చొని ఆ లిస్ట్ తయారు చేస్తారు. 20 పాయింట్స్ అన్నమాట. 20 పాయింట్స్. సబ్జెక్ట్ ఏంటి? క్రీస్తు యొక్క శ్రమలు. 20 పాయింట్లు. 20 పాయింట్లలో ఈ క్రీస్తు శ్రమల ధ్యానం గురించి అసలు చేద్దామా వద్దా అని 5వ పాయింట్ డిస్కస్ జరుగుతుంటే కొంతమంది మత నాయకులు, కొంతమంది పెద్దలు ఏమని చెప్పారంటే 40 అవర్స్ పెడదామండి. ఎన్ని అవర్స్ అంట? 40 అవర్స్ పెడదామండి. ఎందుకంటే క్రీస్తు సిలువ వేయబడిన ఆ దినం మొదలుకొని ఆ తర్వాత ఈస్టర్ వరకు మొత్తం 40 గంటలు అంట. ఎన్ని గంటలమ్మా? 40 గంటలు. కాబట్టి 40 గంటలు పెడితే మంచిది. దాన్ని కొట్టేశారు. తర్వాత ఇంకొంతమంది నో 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 ఇట్లా కాదు, యేసు ప్రభు చనిపోయి ఎన్నో దినం లేచాడు? 3వ దినం లేచాడు. కాబట్టి ఈ క్రీస్తు శ్రమల కాలాన్ని మనం 40 అవర్స్ చేయకుండా ఎన్ని రోజులు చేద్దాం? 3 days ఎలా ఆచరించుదాం, మనము ధ్యానము చేద్దాం. ఇంకొంతమంది ఏమన్నారంటే నో 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 40 అవర్స్ కూడా కాదు. ప్రేజీ ఇటు అంటుంది. అదే తెలిస్తే మాత్రం అంటుండే వెంటనే 40 అవర్స్ కాదు, 3 days కాదు, ఈ క్రీస్తు శ్రమల ధ్యానం 40 days పెడితే మంచిది. జ్యోతి ఎంత రోజులు పెడా? 40 days పెడితే మంచిదని ఆలోచన చేశారు. ఇది అక్కడ ఉన్న నాయకులకు అందరికి కూడా ఏమైందంట? సమ్మతమైంది, మంచిగా అయింది. ఓ ఇదేదో బాగానే ఉందని అప్పటి నుండి 40 days ఏం చేశారు? ఏర్పాటు చేశారు. ఈ లెంట్ అనే మాట లెంటెన్ నుండి వచ్చింది. లెంటెన్ ద వర్డ్. లెంటెన్ అంటే ఏంటమ్మా తెలుగులో? తొందరగా లెంటనింగ్. కిదరే లేనక్క మీరు ఇటనే అనుకుంటా, ఇట్లనే ఉంటారా? అదే అన్న ఇట్లా చెప్పేసి అని. లెంతన్ అంటే పొడిగించడం. వీడియో చాలా లెంతీగా ఉందబ్బా, ఇప్పుడు వచ్చిరా వీడియో చాలా లెంతీగా ఉంది, దాన్ని ఏం చేయాలి? మనము షార్ట్ చేయాలి. అంటే లెంతన్ అనే మాటలో ఏమొచ్చింది? లెంత్ వచ్చింది. అంటే వీళ్ళు పొడిగిస్తూ ఏం చేశారు? ఒక మాటకు వచ్చారు. అర్థమవుతుంది కదండి? ఆ మాటలో నుండి ఏ మాట వచ్చిందమ్మా? లెంత్ అనే మాట వచ్చిందండి. ఇన్ని ఉన్నాయండి. సో ప్రారంభంలో రోమన్ క్యాథలిక్ ద్వారా ఇవన్నీ వచ్చాయి. కానీ వీళ్ళందరూ కూడా మార్టిన్ లూథర్, జాన్ విక్లిఫ్, జాన్ కాల్విన్, టెండిల్ వీళ్ళందరూ కూడా నో 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 మాకు యేసయ్య కావాలి, నో 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 మాకు దేవుని వాక్యం కావాలి, మీ ఆచారాలు వేరు, కమాన్ మా ఆచారాలు వేరు. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, చాలామంది ప్రొటెస్టెంట్స్, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, ఇండియా మిషన్, పెంతకోస్, ప్రెస్బిటేరియన్ చర్చ్, లూథరన్స్, ఓకేనా అమ్మా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అయ్యా మేము మీలాగా చెప్పండి ఇవి పెట్టాం, ఇవన్నీ పెట్టాం, మేము బూడిద భస్మం ఇవన్నీ పెట్టాం, మీలాగా మేము కొన్ని ప్రతిమల దగ్గర ఏం చేయం, మేము చెయ్యం అయ్యా మీలాగా చిన్నపిల్లలకు మేము బ్యాప్టిజం మేమేం చేస్తామంటే మేము కూడా ఉంటాం, మేము కూడా 40 days చేస్తాం. కానీ మేము ఎట్లా చేస్తామంటే యేసు క్రీస్తును ముందు పెట్టుకొని మేము చేస్తాము. హల్లెలూయా. మేము ఎలా చేస్తామంటే 40 days యేసు క్రీస్తు యొక్క శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకొని మేము 40 days చేస్తాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు క్రీస్తు శ్రమలు జ్ఞాపకం చేసుకోవడము, 40 days ఉపవాసం ఉండడము, 40 days ఉందామా లేకపోతే జీవితం అంతా విందామా? శోభక బల చెప్పింది 40 days వరకే భక్తి కలిగి ఉందామా అంటే జీవితకాలం ఉందామా? జీవితకాలం ఉండాలి. మనం 40 days దేవా నీకు స్తోత్రం, 40 days అయ్యా నీకు వందనాలంటే కాదు కదా. రైట్. ఇప్పుడు నేను అస్సలు వాక్యానికి వస్తాను. నేను ఈ 40 days ఒక క్రైస్తవునిగా, విశ్వాసిగా నువ్వేం చేయాలి? ఈ భస్మ బుధవారం, బూడిద బుధవారం అనే ఈ యొక్క శ్రమల రోజులలో ఒక కాపరిగా చెప్పండి నేనేం చేయాలి?
త్వరగా చెప్పేస్తాను, కొన్ని మాటలు చెప్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు వాక్యం తొందరగా సిద్ధపడి ఉండండి. ఓకే, చెప్పిన వెంటనే స్టార్ట్ చేయండి. మొట్టమొదటిగా ఈ లెంట్ డోస్లో మనం అందరం ఏం చేయాలంటే, నీవు కూడా బూడిదని తెలుసుకోవాలి. నీవు కూడా ఏంటంట, నీవు కూడా బూడిదని తెలుసుకోవాలి. నీవు కూడా భస్మని తెలుసుకోవాలి. నీవు కూడా ఒక మట్టి, ఒక దుమ్మని తెలుసుకోవాలి. పాస్టరయ్య, ఏంది పాస్టరయ్య ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, మీకు తెలుసా అమ్మ, ఈరోజు రెఫరెన్స్ అని చదవకండి అమ్మ, నేను చెప్తా, మీరు సమాధానం చెప్పాలి. ఓకే, ఈరోజు అట్లా చేద్దాం. ఈరోజు ఒక ఆయన ముందుకు వచ్చి అయ్యా, నేను దుమ్మును, నేను ధూళిని, నేను బూడిదను తెగించి నీతో మాట్లాడుతున్నాను అయ్యా అన్నాడు. ఎవరండి ఆయన? అబ్రహాం. నీరకం దేవుడు దీవించును గాక. అంటే అబ్రహాం ఏమనుకున్నాడు అంటే, అబ్రహాము తన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓకే, నేను చనిపోతే నా శరీరం ఏమవుతుంది? బూడిద, దుమ్ము, ధూళి అయిపోతుంది. అయ్యా, నేను బూడిదను. ఇంకొక ఆయన ఏం చెప్పిందంటే, దేవా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని చెప్పండి నువ్వు చేస్తున్నావు అనగానే, ఎవరమైనా మోషే 90వ కీర్తన అంటున్నాడు, నీవు మంటికి మనుషులు ఏం చేస్తున్నావు? నువ్వు మారుస్తున్నావు. అంటే ఆయన కూడా మోషకి ఏమర్థమైందంటే, ఒకానొక సమయంలో నా శరీరము, నా బాడీ ఏమవుతుందమ్మా? తొందరగా ఏమవుతుంది? బూడిద. అమ్మా, దుమ్ము, మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్మి. ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే, చాలా బాగా ఆయన కూడా ఏమంటున్నాడంటే, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును. ఎవరు చెప్పారమ్మా ఏ మాట? నాకేమర్థమైందంటే, వద్దులేండి, ఎందుకులే. ఆయన ఎవరు కాదు, సొలొమోను అంత జ్ఞానవంతుడు. ఏమంటున్నా అంటే, సకల ఐశ్వర్యములు ఉండి కూడా, ప్రభువా, నేను మంటిని, నేను దుమ్మును, నేను ధూళిని. నేను ఇంకో మాట చెప్తాను. దేవుడు కూడా ఆదామును ఎక్కడి నుంచి తయారు చేశాడమ్మా? డోంట్ సే మట్టి, బూడిద, మట్టి, దుమ్ము నుండి తయారు చేశాడు. తెలుసా అండి? ఇంకోటి, అవ్వను మట్టి నుండి తయారు చేయకుండా, దుమ్ము ధూళి నుండి తయారు చేయకుండా, పక్కటెముక నుండి తయారు చేసినప్పటికీ చనిపోయిన తర్వాత అవ్వ కూడా ఎక్కడికి పోవాలి? ఏం చెప్పిరా? చాలా మంది ఏం చేస్తారు అంటే, మరణం అంటేనే భయపడుతురు. పాపం, ఏం జాన్సన్ పద, మరణం అంటేనే భయపడుతురు. అమ్మో, నేను చనిపోతానేమో. తప్పకుండా వాక్యం చెప్పే నేను కూడా, మనకందరికీ మరణం రాదా? మరణం చెప్పొస్తుందా? రాదండి. కానీ నేనేమంటున్నా అంటే, ఈ 40 డేస్లో, ఈ లెంట్ డేస్లో నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు ఏం చెప్పుకోవాలంటే, ఏం చెప్పాలి? నేను చెప్పండి, ఏం చెప్పాలి? నేను బూడిదనండి. అంత లేచిన దావీదు ఏమంటుందంటే, నా దినములు లెక్కించుటకు నాకు ఏం చెప్పాలని చాలా ఉన్నాయండి, టైం లేదు. ఒకటి, నీవు బూడిదని తెలుసుకోవాలి. రెండవదిగా, లెంట్ డేస్లో నీవు చేయవలసిన పని ఏంటంటే, నీ వంట పశ్చాత్తాపడాలంట. ఏమడాలమ్మా? పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి నీవు ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి దయచేసి. ఒక వ్యక్తి, ఒక ఆయన రాజు సింహాసనం వదిలిపెట్టాడు. సింహాసనం వదిలిపెట్టి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని, ఆయనతో పాటు మంత్రి, ఆయనతో పాటు మనుషులందరూ, ఆయనతో పాటు జంతువులన్నీ కూడా ఉపవాసం ఉండి, వీళ్ళందరూ కూడా బూడిద పోసుకొని వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారంట. ఎవరమ్మ వాళ్ళు? తొందరగా గట్టి చెప్పండి. ఎవరమ్మా? నినివే పట్టణస్తులు. చూసారా అండి? ఏం పట్టిందమ్మా వాళ్ళకందరికీ? యోనా దేవుని వాక్యం చెప్పిన వెంటనే కన్నీరు గార్చారండి. కన్నీరు గార్చి, మేము పాపులమయ్యా, మేము దుర్మార్గులమయ్యా, మేము ఆజ్ఞ అతిక్రమించామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని వారు ఏం చేశారమ్మా? ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. బైబిల్ ఏముందంటే, నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పశ్చాత్తాపడ్డాడు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి, దేవుని యందు భయభక్తి కలిగి నీతి న్యాయములు నడుచుకొని చెడుతనమును విసర్జించిన ఇంకొక వ్యక్తి, భక్తి గల వ్యక్తి, దేవుని యందు మంచి బుద్ధి కలిగిన వ్యక్తి. ఆయన కూడా ఏమంటున్నాడంటే, నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎవరండి ఆయన? గట్టి చెప్పండి. యోబు. రెఫరెన్స్ ఏమవుద్దు? యోబు. చాలా ఉన్నాయండి. ఆయన కూడా నినివే పట్టణస్తులు, ఈయన కూడా బూడిదలో ఉండి పశ్చాత్తాపడుతున్నాడు. దేని బట్టి నేను ఏమంటున్నా అంటే, 40 days ఎవరైతే ఉపవాసం ఉంటారో అది మీ ఇష్టం. దేవుని వాక్యం చెబుతుంది, నీకు పశ్చాత్తాపం రావాలంటే, మారు మనసు రావాలంటే, దీనత్వం రావాలంటే, తగ్గింపు రావాలంటే, యూ హ్యావ్ టు రిపెంట్ బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. పశ్చాత్తాపము నీకుగా రాదండి. ఎవరి ద్వారా వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? అందుకే ఒక వ్యక్తి చాలా ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఏం చెప్పిందంటే, అయ్యో కొరాజిన, అయ్యో బెస్సాయిదా, మీ దగ్గర చేయబడిన అద్భుతములు ఆ తూరు సీదోను పట్టణములో చేసి ఉంటే వాళ్ళు కూడా మారు మనసు కలిగి గోనె బట్టలు కట్టుకొని బూడిద మీద తల మీద బూడిద వేసుకొని మారు మనసు పొందుతారేమని ఒక ఆయన చెప్పాడు. ఎవరన్నా ఆయన? అబ్బా, ఈయనక సభలు పడతాం ఒకసారి. ఎస్, కరెక్టే, రావాలండి ఇవన్నీ కూడా. కొన్ని రోజుల తర్వాత బైబిల్ మన చేతిలో ఉండదండి. అది కూడా చెప్తున్నాను నేను. శ్రమలు స్టార్ట్ అయ్యాయి. బైబిల్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. ఈయనక ఎట్లా చెప్పి తెలుసా? చెప్తున్నాను. ఎవరండి ఆయన అనగానే, యేసుక్రీస్తు. అయ్యా, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చూసారా అండి, యేసు ప్రభు అంటున్నాడు. కాబట్టి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఉపవాసం ఉండి తీరాల్సిందే. ఓకే, ఒకవేళ నువ్వు సిక్కుగా ఉంటే ఉపవాసం అవసరం లేదు. నువ్వు ఆరోగ్యముగా ఉంటే ఏమవసరం బిడ్డ? ఆ ఉపవాసంలో నువ్వు ఏం చేయాలి? నినివే పట్టణస్తుల వలె, తర్వాత యోబు వలె ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. నేను పాపినయ్యా, నేను దుష్టునయ్యా, నేను నీచునయ్యా, అయ్యా నీ వాక్యము తెలిసినప్పటికీ పాపము చేస్తున్నా, నన్ను క్షమించునైనా. అందుకే దావీదు, నాలో శుద్ధ హృదయము కలుగజేయము, నూతన ఆత్మ మరలా నాలో ఏం చేయాలంట? ఎప్పుడైతే పశ్చాత్తాప ప్రార్థన చేస్తావో పరలోకం నుండి చూస్తున్న దేవుడు నీకు పశ్చాత్తాపాన్ని, అంతెందుకండి, శిలువ మీద ఉన్న దొంగ నేడు నీవు నీ రాజ్యంలో కూర్చుని నన్ను ఇట్లా 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 ఈ విధంగా పశ్చాత్తాప పడిందో లేదో వెంటనే యేసు ఏం చెప్పినాము? తొందరగా నేడు నీవు నాతో కూడా. సరే అండి, ఉపవాస దినాలు పాటిస్తున్న సమయంలో నీవు బూడిద అని తెలుసుకోవాలి. రెండవదిగా నువ్వు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. మూడవదిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీకు శ్రమ కలిగినప్పుడు దేవుని వద్దకు రావాలి. నేను 40 రోజులే వస్తానన్నా, 40 రోజుల తర్వాత దేవుని వద్దకు నేను రాను అంటే కుదరదండి. నీకు శ్రమ, నీకు దుఃఖము, నీకు కష్టము, నీకు అవమానము, నీకు రోగము, నీకు ఈ సమస్యలు, బాధ, చింత, వేదన ఇవన్నీ వచ్చినప్పుడు చెప్పండి, ఎవరి దగ్గర రావాలమ్మా? ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి రావాలి. నేను ఒక మాట చెప్తాను. నేను ఈ శ్రమ అనేదంట పుట్టిన పసికందు నుండి, గుర్తుపెట్టుకోండి, పుట్టిన పసికందు నుండి 80 ఏళ్ళ ముసలిల వరకు శ్రమలు వస్తాయంట. ఆమేన్. శ్రమలు లేని వారు భూమిలో ఎవరు కూడా ఏదో ఒకటి ఉంటుంది. పుట్టిన పసికందు వాడు ఏడవకుంటే ఏం చేయాలని చెప్పండి? శోభక చెప్పు. వాడు ఏడవకపోతే ఏం చేయాలి? వాడిని కాలు పట్టుకొని లేవాలి, ఇట్లా కాలు పట్టుకొని లేవు. ఇక వాడు కెవ్వున కేకేస్తాడు. ఇంకా కాలు పెట్టినా ఇట్లా ఉగులాడకున్నా వాడు ఏడవకపోతే ఏం చేయాలమ్మా చెప్పండి? అబ్బా ఏం చెప్పినా పట్టుమని కొట్టాలి ఒకటి. అంటే శ్రమ అప్పటి నుంచే. అంటే చిన్నగా ఉన్నప్పుడు కొడతాం పిల్లల్ని, పెద్దగా అయిన తర్వాత మనము కొట్టము, కానీ కొడతాం మన మాటనే. చెప్పండి, మన మాటనే దెబ్బ. చూసారా అండి? నేను ఏమంటున్నా అంటే, నీకు శ్రమ కలిగినప్పుడు యేసయ్య దగ్గరికి రావాలి. నేను పేర్లు మీరు చెప్పండి దయచేసి. శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి రావాలి. ఒక అమ్మాయి దేవుని వాక్యంలో, అమ్మ తన బిడ్డలకు శ్రమ వచ్చింది, తన ప్రజలకు శ్రమ వచ్చింది, తన దేశంలో ఉన్న వారికి శ్రమ వచ్చింది.
అమ్మాయి ఏడ్చింది. ఒక ఆయన వచ్చి, అమ్మా మన జనాంగం నశించిపోతుందమ్మా, మన ప్రజలు నశించిపోతున్నారమ్మా, ప్లీజ్ అమ్మా నువ్వేమైనా చేయాలమ్మా అని. ఎవరితో అన్నారు? మొర్దెకై ఎస్తేరుతో. గుడ్ అనగానే ఎస్తేరు ఏం చేసిందంటే తాం చేయలేదు ఆమె. నేను ఇంతకు ప్రసంగం చేశాను. ఆమె చేసిన పని ఏంటంటే యేసయ్య దగ్గరికి వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చింది. 3 days ఏం చేసిందన్న? 3 days. వాళ్ళ తాత ముత్తాతలు చెప్పేశారు, వాళ్ళ నాయనమ్మ చెప్పేసింది, ఓమా నీకు శ్రమ వస్తే బిడ్డ ఎక్కడ పోవద్దు బిడ్డ, దయచేసి ఓ తల్లి నువ్వు రాని అయినప్పటికీ బిడ్డ జాగ్రత్త, వెండి బంగారం ఉన్నా, నీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా, ఓ బిడ్డ నువ్వు ఏం చేయాలంటే ఉపవాసంతో యేసయ్య దగ్గర నువ్వు ఏం చేయాలి? కూర్చోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఎస్తేరు 3 days ఉపవాసం ఉన్న తర్వాత ఆ కీడు పోలేదా? ఆ సమస్య పోలేదా? ఆ అవమానం పోలేదా? చెప్పండి, పోయిందా లేదా? నేను ఇంకొక మాట చెప్తాను, నేను వినండి దయచేసి. ఒక ఆయన దేవుని వాక్యంలో చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయన రాజు, శైనమ్మ ఆయన రాజు. అకస్మాత్తుగా ఆయన మీదకి 3 అన్యరాజులు వచ్చేసారండి. 3 అన్యరాజులు ఈ రాజు మీదకి వచ్చి ఈ రాజ్యాన్ని నాశనము చేయాలని, ఈ రాజ్యాన్ని ధ్వంసం చేయాలని, అందరిని చంపేసి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని 3 రాజులు, బైబిల్ చూడొద్దు, 3 రాజులు ఆలోచన చేస్తుంటే ఈ రాజు ఒక్కడే యెరూషలేములో ఉండి, యెరూషలేం బయట వాళ్ళు నిఘా పెట్టుకొని ఉన్నారు. ఈయన ఒక్కడే ఏం చేశాడంటే ఇట్లయితే కాదు అని ఈయన కూడా ఉపవాసం ఉండి దెన్ దేవుని దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలు మొదలుకొని ముస్తలుల వరకు చెప్పించిందంట. మీరందరూ ఏముండాలి? తొందరగా మీరందరూ ఏముండాలి? ఉపవాసం. చిన్న పిల్లలు పెద్దవారు అందరూ ఉపవాసం ఉండాలి. అందరూ ఉపవాసం ఉన్నారు. ఎవరైనా 500 ఇస్తారు. నేను చెప్తే మీరు ఇవ్వాలి నాకు. ఎవరైనా ఒకరేమో హిజ్కియా అంటున్నారు, అమ్మ నేను చాలా చాలా షార్ప్ ఉండే కన్నులు. ఒకరేమో నెహమియా అంటున్నారు, నెహమియా అన్నది జ్యోతమ్మ, దెన్ హిజ్కియా అన్నది శోభక్క. అక్క కరెక్ట్ నాక? ఎస్, వినపడుతుంది, త్వరగా వినపడతాయి అమ్మ. ఆయన ఎవరో కాదు, యెహోషాపాతు అండి. బేబక్క మనసులో ఉండనంట, నేను చెప్దామనుకున్నా కానీ నువ్వే చెప్పేసినావు అని అంటుంది. ఇంతమంది ఉన్నారు మన దగ్గర మేధావులు. రైట్, వెరీ నైస్. చూసారా అండి, ఈ యెహోషాపాతు రాజు ఉన్నప్పటికీ ఆయన ఏం చేశారంటే వాళ్ళ 3 జయించాలంటే నా వల్ల కాదు, నా వెపన్స్ సరిపోవు, నా సోల్జర్స్ సరిపోరు. దేవుని దగ్గరికి పోయాడు, అయ్యా 3 వస్తున్నాయ్యా, నేను ఏం చేయాలో ప్రభువా, యేసయ్యా అని ప్రార్థన చేస్తుంటే బైబిల్ ఏముందంటే వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారంట. ఆమేన్. సో నేనేమంటున్నానంటే శ్రమ కలిగినప్పుడు ఎస్తేరు ఏ విధంగా వచ్చిందో, శ్రమ కలిగినప్పుడు యెహోషాపాతు ఏ విధముగా వచ్చాడో ఈ 40 days, అంతే కదండి, ఈ యొక్క లెంట్ డేస్, భస్మ బుధవారం, బూడిద బుధవారం ఏమన్నారండి మీరు? వాళ్ళలాగా మీరు కూడా యేసయ్య దగ్గరికి రావాలన్నా వద్దాం? వస్తే మంచిది, లేకపోయినా మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. 4వది చెప్తాను. 4వది, ఈ లెంట్ డేస్లో ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, శోధనలు జయించుటకు ఉపవాసం ఉండాలమ్మా. కరెక్ట్ కదమ్మా? చాలా మంది ప్రశ్న వేశారు, అన్నా 40 రోజులు అంటానా, 40 రోజులు ఏం చేయాలన్నా మేము? ఊకే బైబిల్ పట్టుకొని ఊకే చదువుకుంటూనే ఉండాలా? ఏం చేయాలి మేము అన్న అంటే అప్పుడు బాగా ప్రార్థన చేస్తాను. ఈ మెసేజ్ చేయడానికి నాకు 2 వారాలు పట్టిందండి, తెలుసా అండి. 40 daysలో పూర్తిని తెలుసుకోవాలి, 40 daysలో పశ్చాత్తాపడాలి, 40 daysలో శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి వేడుకోవాలి. దెన్ 4వదిగా నువ్వు శోధనలు ఏం చేయాలి? నువ్వు శోధనలు శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. చాలండి, నేను ప్రశ్న వేస్తుంటే జవాబు చెప్తున్నాను, చూద్దాం ఎవరు చెప్తారో. శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయండి. బైబిల్ ఏముందంటే శోధన సహించువాడు ధన్యుడు. ఇంకో దగ్గర ఏముందంటే మీకు శోధనలు కలిగినప్పుడు అవి మహా ఆనందముగా, ఉందా లేదా? మహా ఆనందముగా ఎంచుకోండి. ఇంకో దగ్గర ఏముందంటే నీకు ఎంత శోధన కావాలనో 100 grams, 200 grams, 500 grams,
తర్వాత 1 kg, ఎంత శోధన ఎన్ని శ్రమలు కావాలనో అంత నేను మీకు ఇస్తాను. బట్ అయినప్పటికీ ఆ శోధనలో నుండి, శ్రమలో నుండి జయించుటకు నేను నీకేమిస్తాను? నేను శక్తినిస్తా. నిజమా కదండి? అందుకొరకే శోధన జయించేవాడు ఏంటట, నువ్వు శోధనలు జయించాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. దేవుని వాక్యములో కొందరికి శోధనలు వచ్చాయి, నేను చెప్తా. ఒక స్త్రీని చూసి పారిపోయాడు. ఎవరండి? తొందరగా యోసేపు. ఆయనకు శోధన వచ్చింది, స్త్రీ శోధన వచ్చింది. వెంటనే ఆయన ఏమైపోయాడండి? పారిపోయాడు. ఇంకోటి చెప్పండి. ఒక ఆయన ధనము కావాలని పరిగెత్తాడు. ఎవరండి? ధనం. గేహాజీ దేవుని సన్నిధిలో ఉంటూ, ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటూ శోధన వచ్చింది. వెంటనే శోధన సహించాల కానీ శోధనలో పడిపోయి వెంటనే వెళ్ళాడు, ధనం తెచ్చుకున్నాడు. ఏమొచ్చింది ఆయనకు? ఇంకొక ఆయన బంగారు కమ్మి, సీనారు వస్త్రం ఆయన తీసుకొని తన గుడారంలో దాచిపెట్టిండు. అరే బేమంగ సభలు పడతాం దయచేసి. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్, రైట్. ఆకాను శోధన వచ్చింది. ఇంకొక ఆయన ఉన్నాడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఏం చేశారు అంటే డబ్బు అంత దగ్గర పెట్టుకొని మా దగ్గర ఏం అమ్మా అంటే మీకు ఇట్లా చెప్పాలన్నమాట. ఇట్లా చెప్తే మీరు చెప్తారన్నమాట. అందుకే సఫర్ క్రైస్తవులే, వీరందరూ క్రైస్తవులేనండి. డబ్బంతా దగ్గర పెట్టుకొని మా దగ్గర ఇంతే ఉంది అనగానే పేతురు, అపవాది చేత నిండి ఉన్న వారలారా, ఎందుకు దేవుని ఆత్మను మీరు శోధించితిరి? ఆ రోజులు అట్లా ఉన్నాయి. మరి వెంటనే వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. ఇంకొక ఆయన ఉండడండి, ఇంకొక ఆయన చెప్పి ముగిస్తాను నేను. ఇంకొక ఆయన ఏంటంటే తమ్ముని యొక్క ఆ బలిని దేవుడు యాక్సెప్ట్ చేసినందుకు వీనికి ఇంత గర్వం వచ్చిందండి. కోనే కయ్యూను, కరెక్టే కదా? సో నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ దేవుని వాక్యంలో ఉన్నవారే, వీరందరికీ దేవుని తెలుసు. కానీ కొందరు శోధనలు జయించారు, కొందరు శోధనలు చెప్పనమ్మా జయించలేక దేవుని యొక్క ఆత్మకు దూరమైపోయారు, దేవుని ఆశీర్వాదములకు దూరమైపోయారు. అమ్మా, శోధన జయించిన వాడు ఒకడే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. నేను శోధన జయించాను కాబట్టి నన్ను నమ్మిన వారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా శోధనలో వస్తే తప్పకుండా యేసుక్రీస్తు నామములో ఏం చేస్తారమ్మ? ఇక చాలండి దాన్ని పెట్టారు. అందుకనికే నువ్వెందుకు ఉపవాసం ఉండాలంటే వీళ్ళలాగా నీకు కూడా ఏమొస్తాయి? నాకు రావు పాస్టర్ అయ్యా, నేను చాలా స్ట్రిక్ట్ పాస్టర్ అయ్యా, నన్ను చూస్తేనే శోధకుడు ఏమవుతుందంట, పారిపోతాడు పాస్టర్ అయ్యా అనడానికి వీలు నీ దగ్గరికే వస్తుంది. నేను మన వాక్యం చెప్పిన, యేసు ప్రభుతో శిష్యులు ఉన్నప్పటికీ శోధకుడు ముగ్గురులో దూరాడు. ఎంతమందిలో దూరాడమ్మా? జతమంది ఉన్నగో బిడ్డ. ముగ్గురులో ఒక ఆయన ఎవరు? పేతురు. రెండో ఆయన ఎవరు? యూదా. మూడో ఆయన ఎవరు? తోమా. వాళ్ళలో దూరినప్పుడు, వాళ్ళను శోధించినప్పుడు మిమ్మల్ని శోధించాడా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే 40 రోజులు నువ్వు ఎందుకు ఫాస్టింగ్ ఉండాలంటే నేను చెప్తున్నానమ్మా, శోధనలు జయించడానికి. దాని చివరిగా నువ్వెందుకు లెంటేజ్ చేయాలంటే, ఎందుకు నీవు భస్మ బుధవారం బూడిద బుధవారం చేయాలి అంటే, చివరిగా నువ్వు ఏం చేయాలంటే ఈ 40 days దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుణ్ణి ఏం చేయాలి బిడ్డ? హత్తుకొని నీ పనులు చేస్తూ ఎన్ని పనులు ఉన్నా దేవుని ఏం చేయాలంటే హత్తుకొని ఉండాలి. ఆ విధముగా హత్తుకొని ఉన్న వ్యక్తి ఎవరు అంటే, ఈయన సీనాయి పర్వతములో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరమ్మాయన? మోషే. ఎన్ని రోజులమ్మా? 40 రోజులు దేవుని హత్తుకొని ఉన్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి ఏలియా కూడా భోజనము చేసి 40 రోజులు శక్తి కలిగి దేవుని ఆత్మతో నింపబడి ముందుకు వెళ్ళాడు. ఇంకొక ఆయన ఎవరంటే చెప్తున్నాను, ఇంకొక ఆయన 40 దివారాత్రములు ఒక దానిలో బంధింపబడ్డాడు. ఎవరైనా నేను ఈజీగా చెప్తే మీరు చెప్పేస్తారు.
40 రోజులు దివారాత్రములు ఒక దాంట్లో బంధింపబడి దేవుని హత్తుకొని ఉన్నాడు. మోషే 40 days హత్తుకొని ఉన్నాడు. ఏలియా హత్తుకొని ఉన్నాడు. ఎవరండి ఆయన? అందుకే 40 days and 40 nights అని చెప్పాను. దేవుడు ఏ ఇంటికి తాళం వేయలేదు, కానీ ఆ ఇంటికి తాళం వేశాడండి. ఎప్పుడన్నా చెప్పండి. వీనక్క బల చెప్పింది. దేవుడు ఏ ఇంటికి తాళం వేయలేదు, కానీ ఏ ఇంటికి తాళం వేశాడు? నోవా ఇంటికి. అంటే 40 nights 40 days ఆ ఓడ ఇలా 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 పైకి కిందికి అయినప్పటికీ 40 దివారాత్రుల తర్వాత దే కేమ్ సేఫ్లీ ఫ్రమ్ ద ఆర్క్. అంతనమ్మా, చూసారా అండి? మోషే కానీ ఏలియా కానీ నోవా కానీ ఎలా ఉన్నారమ్మా? దేవునికి త్వరగా ఫెయిత్ఫుల్నెస్ హత్తుకొని ఉన్నారు. వాళ్ళలాగానే మీరు కూడా ఒకవేళ 40 days ఫాస్టింగ్ ఉండాలి కాదు, అంతే కదండి? ఉంటే ఓకే, చేయాలనుకుంటే మీరు ప్రార్థించాలి. బలవంతము కాదండి, చెప్తున్నాను. బైబిల్లో ఇవన్నీ ప్రొటెస్టెంట్ చేశారండి. తర్వాత దెన్ ఇంకా నువ్వేం చేయాలంటే క్రీస్తు శ్రమలను, క్రీస్తు మరణాన్ని, క్రీస్తు పునరుత్థాన్ని ఏం చేయాలి నువ్వు? అది అందుకే యెషయా గ్రంథము చదివించాను. ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడు. దేవుని బిడ్డలారా, 40 days మంచి సమయం అండి, మంచి సమయం. వాళ్ళు అలా దాన్ని స్టార్ట్ చేశారు. కానీ ప్రొటెస్టెంట్ మనం ఎట్లా చేస్తాం? దేవుని వాక్యానుసారంగా మనం చేస్తాం. మంచిగా అనిపించింది, నేను చేస్తానండి. వాళ్ళలాగా చేయనండి. నా యేసయ్య దేవుడు నాకేం చెప్తే నేను అది చేస్తానండి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు 40 days ఉపవాసం ఉంటే, 1 week ఉపవాసం ఉంటే, నువ్వు భోజనము చేసినప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నావో ఏమంటలేరమ్మా? ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా అంత యాక్టివ్ ఉండాలి. ఓకే, నీవు ఫాస్టింగ్ ఉన్నప్పుడు సిక్ కావద్దు, నువ్వు అనారోగ్యం పాలు కావద్దు, దేవునికి అవమానం, అంతే కదండి? అలా కావాలంటే అడగాల దేవుణ్ణి, అయ్యా ఆత్మ నడిపింపు, శక్తి నాకు అనుగ్రహించండి. కాబట్టి మనం 40 days యేసయ్య శ్రమలు, మరణం, పునరుత్థానం, ఆరోహణం ఏం చేయాలి? శ్రీరామ్ నగర్లో నేను ఏర్పాటు చేశాను. వాళ్ళు ఏర్పాటు చేస్తాను. ప్రతిదినం 40 days అండి. బుధవారం నుండి యేసు ప్రభు పడిన ఒక్కొక్క శ్రమ, 2వ రోజు ఒక్కొక్క శ్రమ, 3వ రోజు ఒక్కొక్క శ్రమ, అలా ప్రతి పాస్టర్, ప్రతి సంఘ పెద్ద, ప్రతి సిస్టర్ ఒకరి తర్వాత ఒకరు చెబుతూ ఉంటే సంఘస్థులు వాక్యం నేర్చుకోరా? సంఘస్థులకు భయం రాదా? సంఘస్థులు దేవుని వాక్యం తెలియదా? భక్తిలోనికి రారా? కరెక్టే కదమ్మా? ఇన్ని ఉన్నాయమ్మా ఇవన్నీ దీంట్లో. దేని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా బాగా ప్రార్థన చేస్తున్నా, ప్రభువా దినమంతా కాకుండా ఎర్లీ మార్నింగ్ నుండి 3 గంటల వరకు నేను ఉందాం అనుకుంటున్నా. ప్రభువా మా శృతి నాకు తెలియకుండా నాకు చెప్పేసింది, డాడీ నేను కూడా 40 days ఉందాం అనుకుంటా. డాడీ నన్ను వద్దు బిడ్డ, ఫస్ట్ ప్రేయర్ చేయి బిడ్డ, ఏదో వచ్చింది నేను చేస్తా డాడీ అంటే కాదు బిడ్డ, కాదమ్మా, బాగా ప్రార్థన చేయి. నేను కూడా ప్రార్థన చేస్తున్నా. ఇది నా వరకు, మీ వరకు అన్నప్పుడు మీరు దేవుని ఏం చేయాలి? అడగాలి. చివరిగా 7వది ఏంటంటే, ఈ 40 days లో నీవు మరణము వరకు ఎట్లా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. అయ్యా ఎంతవరకు అంట? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. బైబిల్ ఏముందంటే, మరణము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో, విశ్వాసముతో ఉంటారో, ఇవన్నీ జయించిన వానికి నేను ఇస్తాను. గట్టి చెప్పండి, నేను ఇస్తాను జీవకిరీటం. వానికి జీవకిరీటం ఇస్తాను. వాడు రేపొద్దున చనిపోయినప్పటికీ నా మహిమగల సింహాసనం ఎదుట నా కుడి పక్కన వాడు కూర్చొని ఉంటాడు. ఇక చాలండి దేవుని బిడ్డలారా, ఇక వాక్యం ముగిస్తున్నాను. నేను 7 మాటలు చెప్పాను, త్వరగా చెప్పాను నేను. సో నీవు లెంట్ డేస్ పాటిస్తావా, పాటించకూడదా, అది నీ ఇష్టం. ఒకవేళ దేవుని కృపను బట్టి, అయ్యా నాకు దేవుడు బలం ఇచ్చాడు, అయ్యా నా ఇంటిలో ఒక దినం శ్రమల దినం యొక్క ఆరాధన ఉండాలి. ఒక మాట గుర్తొస్తుంది, లీనక్క, వీనక్క, రాహేలమ్మ, అప్పుడు సాంసనకి ఇంకా వివాహం కాలేదు. ఓకే, చిట్టన ఉన్నాడు, అప్పుడు భుజక్క ఉంది. చిన్న చర్చ్ అయినా
మేము చేసాం అప్పుడు లేనగా మేము చేసాం. ఎంత భక్తి కలిగి చేసామంటే అంతే. అప్పుడే అంత భక్తి అని అంటలేను నేను. అక్క వాళ్ళకు అప్పుడు అదే భక్తి ఉంది, ఇప్పుడు కూడా అదే భక్తి. ఓకే, అప్పుడు చేసామండి. ప్రతిరోజు 40 days ఫాస్టింగ్ ఉన్నాం. ఆ రోజు ఆ విధంగా గడిచిపోయాయి. చాలా వాక్యం తెలుసుకున్నాం. లీనొక వాక్యం చెప్పింది, వీనొక వాక్యం, మర్యాద అన్న వాక్యం చెప్పాడు. ఇంతమందిని దేవుడు వాడుకున్నాడండి. ఆ అనుభవం ఇంకా నేను మర్చిపోలేదండి. అయినప్పటికీ బలవంతముగా ఏం కదండి, బలవంతం. కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏందంట అన్నా, నేను 40 days నేను బూడిద గురించి జ్ఞాపకం చేసుకుంటా అన్నా, 40 days పశ్చాత్తాపం ఉంటా అన్నా, 40 days శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి వస్తా అన్నా, 40 days శోధన జయించడానికి ఉపవాసం ఉంటా అన్నా, 40 days దేవుని హత్తుకొని ఉంటా అన్నా, 40 days క్రీస్తు శ్రమలు మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటా అన్నా, 40 days లాస్ట్ ఏముంది, మరణం వరకు కాదండి. 40 days ఉండాలి, నీ జీవితాంతం కూడా ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తాను నేను. ఇక ఇన్ని విన్న తర్వాత అంత నన్ను చూడండి దయచేసి. ఇన్ని విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని మాటలు నాలో పెట్టాడు. 20 మంది సేవకుల ప్రసంగాలు విన్నాను నేను. ఎంతమంది సేవకులు మెసేజ్ అమ్మ? 20 మంది సేవకుల ప్రసంగాలు విని నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నా సంఘంలో ఉన్న వారికి ఎవరైనా క్వశ్చన్ వేస్తారు, బసవబుధవారం అంటే ఏందక్క, నాకు తెలియదమ్మా, పాస్టర్ని పెట్టాను మేము, వెళ్ళి అడగమ్మా. అట్లా కాకుండా ఎంబీ కర్మిల్ సంఘస్థులు, బెరియా సంఘస్థుల వలె ఉండాలి. వాక్యం తెలుసుకోవాలి, క్వశ్చన్ ఎవరు వేసినా కానీ చెప్పాలి పరిశుద్ధాత్మతో అని ఈ సందేశం ఈ మధ్యలో నేను తీసుకొని వచ్చానండి. 7 మాటలు చెప్పాను నేను. మీరేం ఇంటికెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు దైవ సేవకుడు దేవుని ఆత్మజ్ఞానం చెప్పాడు. అయ్యా, నేను ఉండాలనా ఉండకూడదా? ఒకవేళ నేను ఉండాలి అంటే నాకు శక్తిని ప్రభువా, నాకు జ్ఞానమే ప్రభువా. నా ఇంట్లో కూడా సంవత్సరానికి ఒకసారి కదా ప్రభువా, నీ శ్రమలు సేవకునితో సంఘ పెద్దలతో నేను జ్ఞాపకం చేసుకొని ఒక్కటే నా ఇంట్లో ప్రేరు పెట్టుకుంటా ప్రభువా. మీరు భోజనం పెట్టాలని, మీరు కానికివ్వాలని నా ఉద్దేశం కాదండి. ఆత్మీయ జీవితంలో మీరు ఎదగాలని నా యొక్క ఆలోచన. అందుకే చివరిగా ఒక భక్తుడు ఏమంటాడంటే, చూడుము నీ ఎదుట నేను జీవాన్ని, తొందరగా మరణాన్ని పెట్టి ఉన్నా. నీకు జీవం కావాలన్నా మరణం కావాలన్నా. తర్వాత ఇంకోటి, చూడుము నీ ఎదుట శాపమును, తొందరగా అమ్మా, ఆశీర్వాదమును పెట్టి ఉన్నా. మీకు శాపము కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, రైట్. చూడుము నీ ఎదుట మేలు, భలే చెప్తారమ్మా మీరు నిజంగా, కీడు పెట్టి ఉన్నా. మీకు మేలు కావాలన్నా. ఈ 40 days నీవు, నీ కుటుంబం, ఓకే, ఆత్మీయ జీవితంలో దేవునికి భయపడి ముందుకు సాగాలంటే, ఒకవేళ ఈ 7 నువ్వు చేయాలంటే, చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చే గొప్ప వాగ్దానం, మంచి వాగ్దానం ఏంటంటే, ఇప్పుడు బైబిల్ తీయండి. యోబు గ్రంథం 5:24. యోబు గ్రంథం 5:24. యోబు 5:24. త్వరగా అమ్మా. ఈ 7 చేస్తే, ఈ 40 days మీరు ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆచరిస్తే, రైట్, చాలమ్మా, చాలక్క, థ్యాంక్ యూ. ఇవన్నీ చేస్తేనంట అమ్మా, గమనించండి, నీ డేరా అంట ఎట్లా ఉంటుందంట. నీ డేరా అంటే డేరా కాదమ్మో, నీ గృహం అంట, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎట్లా ఉంటారు? క్షేమంగా ఉంటారు. నీ ఇంటి వస్తువులు లెక్క చూస్తే ఏది కూడా తప్పిపోయి ఉండదు. నీ కుమారులు, నీ కుమార్తెలు భూమి మీద ఎట్లా ఉంటారంట? పచ్చిక వల్లే ఉంటారంట. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అంతమల్లే కదా, ఆమేన్. రైట్. జ్యోతి నువ్వు వెళ్ళు బిడ్డ.